ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలను అయితే తెలుసుకుందాం. ఆగస్టు 17వ తేదీ అనగా సోమవారం రోజు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఈ రాశి వారికి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన లేదా జాగ్రత్త పడవలసిన లేదా హెచ్చరిక ఏదైనా సరేనండి. ఈరోజు మాత్రం మీ ఇంట్లో ఒక అశుభవార్త వినే సూచనలు కనిపిస్తున్నాయండి. ఎవరికైనా సరేనండి, శుభవార్తలు అంటే సంతోషము లేదా అశుభవార్తలు అంటే మనకు ఏదో ఒక కీడు జరుగుతుందని లేదా మనకు సంబంధించిన వారికి ఏదో ఒక కీడు జరుగుతుందని కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని వార్తలు ఉంటాయని మనకు బాగా ఒక పని జరుగుతుందని ఆశించిన చివరికి వచ్చేసరికి ఆ పని ఫెయిల్ అయ్యిందంటే మరి ప్రత్యేకంగా మరికొన్ని విషయాల్లో అది ఒక అశుభవార్త కిందకు వస్తుంది. అయితే మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు కూడా ఏ విధమైనటువంటి వార్త అనేది ఏ విధంగా జాగ్రత్త పడాలి అనే ప్రతి విషయం కూడా అర్థమవుతుందండి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇక మనం వివరాల్లోకి వెళితే ఈ రాశివారు చాలా ప్రత్యేకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. అయితే ఈ రాశివారు ఎప్పుడైనా సరే బంధాలకు అనుబంధాలకు చాలా దగ్గరగా ఉంటారు. అలాగే కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా నమ్మిన వారికి ఎప్పుడూ కూడా నష్టం జరగకూడదు అని, అలాగే నా అనుకున్న వారికి ఎప్పుడూ నేను తోడుగా ఉండాలని ఎప్పుడూ కూడా మీ మనసులో మీరు తలుచుకుంటూనే ఉంటారు. మీరు సాయం చేసే విషయాల్లోనైనా లేదంటే ఎవరికైనా ధైర్యం చెప్పే విషయాల్లోనైనానండి మీకు మీరే సాటి చెప్పుకోవచ్చు. ఒకరి కష్టాల్లో ఉంటే వారికి మీ వంతుగా మీరు ఎంత సహాయం చేయగలుగుతారో అంత సహాయం అనేది ఆ డబ్బు పరంగా కావచ్చు, లేదంటే మాట పరంగా కావచ్చు, లేదా ధైర్యం చెప్పే విషయాల్లోనైనా కావచ్చండి. ఏ విషయాల్లో అయినా సరే మీకు మీరే సాటి అని ఉంటారు. కాకపోతే ఈ రాశివారు ఏమిటంటే కాస్త ఎమోషనల్గా బలహీనంగా ఉంటారని చెప్పుకోవాలండి. ఎందుకంటే ప్రత్యేకంగా మీరు ఎప్పుడూ కూడా ఒక భావోద్వేగపరమైనటువంటి విషయం వచ్చేసరికి చాలా కృంగిపోతూ ఉంటారండి. అయితే మీరు బాగా గమనిస్తే కనుక గత కొంతకాలంగా మీ కుటుంబంలోనూ లేదా మీకు సంబంధించినటువంటి బంధాలు అంటే అమ్మా నాన్న, అమ్మమ్మ తాతయ్య, బాబాయి పెదనాన్న, పిన్ని పెద్దమ్మ, అలాగే అన్నదమ్ముల వరుస కలిగినటువంటి వ్యక్తులు లేదా మీకు కొన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటూ మీకు ధైర్యం చెప్తూ ప్రతి విషయాల్లోనూ వెనుతట్టు నేను ఉన్నాను అని చెప్పేటువంటి వ్యక్తులకు గత కొంతకాలంగా ఆరోగ్య పరిస్థితులు అనేది అనుకూలంగా లేకపోవటాన్ని మీరు గమనించే ఉంటారు. ఆ గమనించినటువంటి విషయంలో ప్రత్యేకంగా మీరు ఎవరికి ఏ కీడు ఏ హాని నష్టము జరగకూడదని చాలా జాగ్రత్తగా వారిని గుర్తించి చాలా కేర్ తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి. మరి అటువంటి సమయంలోనే ఊహించని విధంగా ముఖ్యమైనటువంటి వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో పెద్ద నష్టం జరగబోతుంది అని ఒక అవకాశము లేదా కొన్ని విషయాల్లో చెప్పటము జరుగుతుంది. అలాంటి సంఘటన పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి మీకు ఈ రోజున అనగా ఊహించిన షాకింగ్ విషయం అనేది ఎదురుకాబోతుందండి. వారికి సంబంధించినటువంటి దాంట్లో ప్రత్యేకంగా ఆ సమస్యలు ఇంకా తగ్గకపోవటం గురించి కానీ లేదా కొంతకాలంగా ఈ సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అని కానీ లేదా ప్రత్యేకంగా వారి జీవితంలో పూర్తిగా వారిని మీరు కోల్పోయినటువంటి తెలిసినటువంటి వార్త కానీ ఒక్కసారిగా మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుందండి. అంతేకాకుండా ప్రత్యేకంగా అయిన బంధువుల వరకు బాగోలేదనే విషయం కానీ లేదా ఏదో ఒక కీడు జరుగుతుందన్నటువంటి విషయం కానీ మీ కుటుంబ సభ్యులకు మీకు చెప్పడం జరుగుతుంది. కానీ వారు మాత్రం మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి పాత్ర అనేది పోషించారండి. వారు మీకు ఎంతో కీలకంగా అనుకున్నారు. వారి వల్ల మీకు కొన్ని విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా తెలిసాయి. అలాంటి వ్యక్తులకు ఇబ్బందులు జరగటం సమస్యలు జరగటం మీకు ఆశ్చర్యాన్ని అనిపిస్తుంది. అంతేకాకుండా ఈరోజు ప్రధానంగా ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి బిజినెస్ కానీ ఒక ఉద్యోగానికి కానీ సంబంధించినటువంటి మీ కుటుంబ సభ్యులు పెట్టినటువంటి ఒక బిజినెస్ లాస్ అయ్యిందని విషయం కానీ లేదా ఒక ప్రత్యేకంగా ఒక ఉద్యోగాన్ని కోల్పోయటానికి గురించి కానీ లేదా ఒక చేస్తున్నటువంటి పనిలో గాయాలు జరగటం గురించి కానీ ఒక బండి ప్రమాదం గురించి కానీ ఒక ముఖ్యమైనటువంటి వార్త అయితే మీరు వినే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఆ సమయంలో మొదటి ఆ విషయం తెలిసిన వెంటనే మీకు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా మీరు మళ్ళీ పూర్ణ ఆలోచన చేస్తారు. అలాగే ఇది ఏ విధంగా జరుగుతుందని తెలుసుకోవటానికి నిఘా పెడతారు. అయితే మిత్రమా, ఇలా జరగటానికి గల కారణం గత కొంతకాలంగా వారి జీవితంలో జరుగుతున్నటువంటి అన్ని ఇబ్బందులు వారు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవటం, వారికి దగ్గరగా వారి యొక్క బంధువులు కూడా వారికి తోడుగా లేకపోవటం కూడా ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి వార్త అని వారికి కలిగిస్తుంది. అలాగే మీరు మీ యొక్క విషయాన్ని గుర్తించి వారి విషయంలో మీరు ఎన్నో కొన్ని ఆశలు పెట్టుకోవటం అలాంటివి ఉండటం వల్ల కూడా మీకైతే ఒక్కసారిగా షాకింగ్గా అనిపిస్తుంది. ఈ వార్త విన్న తరువాత మీకు ఏదో ఒక చెడు జరగాలని కాదు మిత్రమా,
మీ యొక్క గ్రహస్థితి అయితే ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మరి ఈ రోజున ఒక్కసారిగా వ్యతిరేక దిశలో ఉండటం వలన ఈ రోజున ప్రధానంగా మీ యొక్క సమస్య అనేది మీకు రాబోవటం అయితే జరుగుతుంది. అలాగే ఈ సమస్య వచ్చిన వెంటనే మీరు చాలా ఆశ్చర్యపోతారు, ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే ఒక్కసారిగా షాకులోకి వెళ్ళిపోయేటువంటి సంఘటన కూడా, పరిస్థితులు కూడా మీకు ఏర్పడతాయండి. అయితే ముఖ్యంగా ఈ సమయంలో దీనివల్ల మీకు జరిగే లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే మీ పనిని ఆపేసి అలాగే తీవ్రంగా మనసులో అపశ్రాంతిగా గురవుతారు. అలాగే కొంతసేపటి పాటు ఈ నిర్ణయం తీసుకోవాలన్న అర్థం కాక, అంతేకాకుండా మరి మీరు ఒక్కసారిగా దీని గురించి ఎన్నో మొక్కులు మొక్కారు, అలాంటి సమస్యలు రాకూడదు అని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక్కసారిగా కొన్ని నమ్మకాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. అలాగే మీరు ఇక పూర్తిగా కూడా దీని గురించి ఆలోచిస్తూనే ఉండిపోవడం జరుగుతుంది. మరి ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో వారికి ధైర్యం చెప్తూ కొన్ని విషయాల్లో మీరు కూడా జాగ్రత్తగా నిబ్బరంగా నిలబడాలి. ఎందుకంటే మీ యొక్క బలమైనటువంటి కుటుంబం దగ్గర ఇలాంటి సమస్యలు కలుగుతుందనంటే మీరు ఖచ్చితంగా చాలా వరకు కూడా ఎమోషనల్గా, భావోద్వేగంగా మీరు ఎంతో కృంగిపోతారు. కాబట్టి ఈ రోజున ప్రధానంగా మీరైతే కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. మీకు ఈ రోజున ఉదయాన్నే ఖచ్చితంగా సూర్యభగవానుడికి సూర్య నమస్కారం చేయడం, ఈ రోజున ఎవరికైనా నల్లటి వస్త్రాలు దానం చేయడం, మరి శనిదేవునికి శాంతి జరిగేలా అవకాశం అయితే ఉంటుందండి. అంతేకాకుండా మీ రేపు మొదటి శ్రావణ సోమవారం కావటం వల్ల విశేషమైన రోజు. ఈ రోజు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి, ఆ పరమశివుణ్ణి భక్తితో పూజించండి, అలాగే అభిషేకాలు చేయించండి. మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ ఉండండి, మీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే అంతేకాకుండా ఎవరికైనా బియ్యం కూడా దానం చేయటం మీకైతే మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ప్రధానంగా ఈరోజు ముఖ్యంగా మీరు ఏ విషయంలోనైనా సరే మీరు ఉదయాన్నే లేచిన వెంటనే ఖచ్చితంగా దైవాన్ని ప్రార్థించటం, ఈరోజు ప్రత్యేకంగా ఆదిత్య పారాయణం చేయటం లాంటివి మీకు మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులను అయితే ఇస్తాయి. అయితే మిత్రమా, మీ జీవితంలో ప్రతిరోజు జరిగేటువంటి అవకాశాలు అనేవి మన జీవితంలో కొన్ని పాఠాలు నేర్పించడానికైతే మరికొన్ని ఒంటరిగా ఎదగగలవు, సాధించగలవు అని వచ్చేటువంటి సమయాలు మన జీవితంలో మనం బాగుపడాలన్నా లేదా నష్టపోవాలన్నా కొన్ని విషయాల కారణంగా ఉండబోతున్నాయి. అటువంటి ఇన్సిడెంట్స్ మీకు ఈ రోజున జరగబోతుంది. కాబట్టి దీన్ని మీరు ఏ విధంగా జాగ్రత్తగా డీల్ చేసుకుంటారనేది మీ యొక్క మిగతా భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా అనుకున్నది సాధించి మరీ ధైర్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. అలాగే రేపటి రోజున మీరు ఉదయం లేవగానే సంధ్యావేళలో దేవుడికి దీపారాధన చేసుకోవటం, చేయవలసినటువంటి కొన్ని పూజా విధానాలు, పాటించవలసిన పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదండి. అలాగే మీరు నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవటం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి, అలాగే ధన యొక్క సమస్యలు కూడా తొలగిపోయి, మీకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ పాస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. సో చూశారు కదండి, నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవటం వలన మనకి చాలా నష్టాలు అయితే జరగటం అనేది తగ్గుతుందండి, లాభదాయకంగా ఉంటుంది. సో చూశారు కదండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉన్నట్లయితే వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మాకు సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మాత్రం మేము కల్పితంగా అయితే చెప్పింది అయితే మాత్రం కాదండి, రాశి ఫలితాల వివరణ గురించి కొన్ని విషయాలైతే మేము తెలుసుకుని అయితే చెప్పడం జరుగుతుందండి. ఇదేమీ మా సొంత ప్రయత్నాలతో మేమైతే చెప్పింది కాదు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్